అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు కెమిస్ట్రీ విభాగంలో రీడర్గా పనిచేసిన కేతవరపు లలిత. అందరికీ నా నమస్కారాలు. నా పేరు కేతవరపు లలిత. వయసు 78 సంవత్సరాలు. నేను బొంబాయి యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో పిహెచ్డి చేశాను. అక్కడే అంటే బొంబాయిలోనే భవన్స్ హజారిమల్ కాలేజ్ చౌపాటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఆ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో రీడర్గా రిటైర్ అయ్యాను. నేను పిహెచ్డి చేసే సమయంలో మా వారికి ఉద్యోగరీత్యా లోనావ్లా పోస్టింగ్ వచ్చింది. నేను రోజు లోనావ్లా నుంచి బొంబాయి అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చేది. మా ఫ్యామిలీ కోఆపరేషను మరియు మా గైడ్ గారి ఎంకరేజ్మెంట్తో పిహెచ్డి పూర్తి చేశాను. రిటైర్ అయిన తర్వాత మేము హైదరాబాద్ సైనిక్పూర్లో సెటిల్ అయ్యాం. అప్పుడు ఏం చేయాలా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా అయింది. అదృష్టవశాత్తు ఒక మంచి అవకాశం సమృత ట్రస్ట్లో దొరికింది. ఆ ట్రస్ట్ బ్లైండ్ స్టూడెంట్స్ కోసం ఆడియో బుక్స్ చేసి సీరియల్ రూపంలో అందజేస్తుంది. దానికి ఆడియో రీడర్గా అంటే స్టూడెంట్స్ కావాల్సిన సబ్జెక్ట్స్ రికార్డ్ చేయాలన్నమాట. ఆడియో రీడర్గానే కాకుండా ఆడియో రీడర్స్ కోఆర్డినేటర్గా దాదాపు 14 ఏళ్ళు వాలంటరీ సర్వీస్ చేశాను. అది చాలా సంతృప్తినిచ్చింది. అదే సమయంలో నాకు ఎన్నో ఏళ్ళుగా సంగీతం నేర్చుకోవాలన్న కోరికతో అప్పుడు సంగీతం ప్రారంభించాను. గొంతు బాగుండదని వీణ, సరిగమ నుంచి స్టార్ట్ చేశాను. ఇంత పెద్దవాడ ఇప్పుడేం చేస్తుంది అని అనుకోకుండా గురువులంతా నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి నేర్పించారు. ఇప్పుడిప్పుడే వారి ప్రోత్సాహంతో డివోషనల్ మ్యూజిక్, గాత్రం కూడా ప్రారంభించాను. అఫ్కోర్స్ గట్టిగా పాడలేను అనుకోండి. ఈ సంగీతం నేర్చుకోవటం, సాధన చేయటంతో నా సమయం చాలా చక్కగా గడిచిపోతుంది. మనసుకు ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఫిజికల్ హెల్త్ మెయింటెనెన్స్ చేయటం తప్పదు కదా. దానికి ఎక్సర్సైజు మరియు ప్రాణాయామంలో. ఇంకో విషయం ఏంటంటే నా ఫ్రెండ్స్ కొందరు తను ఇంత పెద్ద వయసులో వీణ మొదలు పెట్టగలిగింది, మేము ఎందుకు చేయకూడదు అని వారు కూడా ప్రారంభించారు. కంటిన్యూ కూడా చేస్తున్నారు. అది నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. ఈ అవకాశం నన్ను గురించి నేను చెప్పుకునేందుకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మరియు నమస్సులు. ఇప్పుడు వీణ మీద నేను వాయించిన వందే మాతరం దేశ్ రాగంలో.